నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామీణ ప్రజలకు యూరో లేజర్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలను అందించేందుకు అపోలో ఆసుపత్రి యాజమాన్యం శ్రీకారం చుట్టింది. ఆరగొండ అపోలో ఆసుపత్రి నందు నూతనంగా ఏర్పాటు చేసిన యూరో లేజర్ సాంకేతికతను ఈరోజు పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. కిడ్నీ రాళ్లు, మూత్ర సంబంధిత వ్యాధులకు తక్కువ ఖర్చుతో శస్త్రచికిత్సను గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారని ఈ సందర్భంగా అపోలో ఆసుపత్రి చైర్మన్ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. Thank you, respected dignitaries. May the light of knowledge and healing shine through this new beginning. That former President of the United States, Bill Clinton, formally commissioned the world's first visa-enabled village hospital at Aragona. They did first say, they did not just say technology upgrade, it is a lifeline for people who otherwise might have had to travel hundreds of kilometers for care. But the innovation here has never stopped. In the recent months, we have completed over 900 total knee replacement and are on track for 1,000 cases soon. I congratulate all the entire Apollo Hospital Aragona for the మారుమూల ప్రాంతమైన ఆరగొండలో అత్యాధునికమైనటువంటి వైద్య సదుపాయాలు కల్పించి ఈ ప్రాంత ప్రజలకి భరోసా కల్పించడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్నటువంటి అపోలో సంస్థల అధినేత గౌరవనీయులు మాన్యశ్రీ ప్రతాప్ సి రెడ్డి గారిని నియోజకవర్గ ప్రజల పక్షాన హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి అత్యంత శక్తివంతమైనటువంటి వ్యక్తిగా వైద్య రంగంలో ప్రతాప్ రెడ్డి గారు జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నట్లు పుట్టిన ఊరి పట్ల మమకారాన్ని వేడకుండా తను పుట్టి పెరిగినటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టకుండా తనతో పాటుగా తన సంస్థలన్నింటినీ కూడా ఇక్కడ భాగస్వామ్యం చేయడం అనేది ఒక అరుదైనటువంటి లక్ష్యం. ఆ అరుదైనటువంటి లక్షణం కలిగినటువంటి ప్రతాప్ రెడ్డి గారికి మనం ఎప్పుడు కూడా చేయూతగా ఉండాలి, ఆయనకి ప్రోత్సాహంగానూ ఉండాలి. నేను ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడిని, అపోలో హాస్పిటల్స్ దేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కలిగి ఉన్నాయి. లక్షల కోట్ల మందికి వైద్య సేవలను అందిస్తున్నాయి. మరి ఈ ప్రాంతంలో ఎందుకు ఇంకా వారి సేవలు విస్తరించలేదు అని అనుకుంటూ ఉండేవాడిని. ఈ మధ్య అపోలో సంస్థల నుంచి ప్రతినిధి బృందం మాతో మాట్లాడినప్పుడు కూడా జీఎం గారు, సోదరులు, అలాగే మధుసూదన్ గారు, ఇంకా ఈ సంస్థ నుంచి కొంతమంది ప్రతినిధులు నాతో మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది.
అపోలో విద్యా సంస్థలు కానీ, అపోలో హాస్పిటల్స్ కానీ, అపోలోకి సంబంధించినటువంటి మెడికల్స్ కానీ దేశానికి ఏ రకంగా ఉపయోగపడతాయో అంతకు మించి ఈ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఈ ప్రాంతానికి చెందినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా మీకు ముందు వెనక నేను ఉంటానని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఈ స్థాయికి ఎదగడం అకుంఠితమైనటువంటి దీక్ష పట్టుదల ఉంటేనే సాధ్యమవుతుంది. దీక్షాపరుడైనటువంటి ప్రతాప్ రెడ్డి గారికి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో కానీ, ఈ ప్రాంత ప్రజలకి అత్యాధునికమైనటువంటి సౌకర్యాలు అందించడంలో కానీ ఒక పెద్ద సమస్య కానే కాదు. కాకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారి అవసరాలని మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు గుర్తించి చాలా సంతోషం. ఇక్కడ ఈరోజు ఒక న్యూరో లేజర్ సౌకర్యాన్ని మీరు కల్పించడం జరిగింది. చాలా సంతోషం. కిడ్నీలో రాళ్ళు తొలగించడం అనేది, నేను జర్నలిస్ట్గా చాలా కాలం పనిచేశాను. కిడ్నీలో రాళ్ళు తీస్తామని ఆకుమందులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కిడ్నీలో రాళ్ళు తీస్తామని చేతితో నిధులు తీసేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ అక్కడికి వెళ్తున్నారు జనం. నేను ఒక 7-8 సంవత్సరాలు కోరుతున్నా. ఆ నమ్మకానికి ఎంతవరకు మీతో నడవడానికైనా ఒక ప్రజాప్రతినిధిగా నేను ఎప్పుడు మీతో ఉండాలని మాత్రం గట్టిగా చెప్తున్నాను. మళ్ళీ సభాముఖంగా చెప్తున్నాను, ఎవరికి ఏ ఎమర్జెన్సీ ఉన్నా హాస్పిటల్ రాగానే ఫస్ట్ మేము చేయబోది అత్యవసర చికిత్స అందిస్తాం. వాళ్ళ క్యాష్, ఆరోగ్యశ్రీనా, ఈజెస్ ఉందా అవన్నీ మేము అడగం. బై డిఫాల్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్సో గివెన్. ఎవరికైనా లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్ కావాలంటే, అత్యవసర చికిత్స కావాలంటే మొట్టమొదటి మేము చికిత్స చేసేస్తాం. దాని తర్వాత ఆరోగ్యశ్రీ ఉందా, ఇంకో దానికి వచ్చి మాట్లాడతాం. ఎవరైనా పూర్ పేషెంట్ ఉంటే దేర్ ఇస్ నో ఫోర్స్ ఎట్ ఆల్ ఎమర్జెన్సీ టైంలో. అదే మళ్ళీ చెప్తున్నాం, డెఫినెట్గా మేము నిలుస్తాం సార్. ప్రజల పక్షాన ఉన్నాం, మీ పక్షాన కూడా ఉన్నాము. బట్ హాస్పిటల్ రన్ చేయడానికి కొన్ని ఖర్చులు అయితే ఉంటాయి. ఆ మినిమం ఛార్జెస్ ఏవైతే ఉందో మన మెడిసిన్, ఇప్పుడు మెడిసిన్ మనం ప్రొడ్యూస్ చేయము, ఇక్కడ బయట నుంచి కొనుక్కొని రావాలి. ఆపరేషన్ థియేటర్లో ఈ మెషిన్ రన్ చేయాలన్నా, లేదా టీకేఆర్ మనం ఆపరేషన్ చేయాలన్నా కొన్ని ఇంప్లాంట్స్ బయట నుంచి కొనుక్కుంటాం. అలాగే స్టాఫ్కి, డాక్టర్స్కి సాలరీస్. సో వాటి కోసం, నిర్వహణ ఖర్చుల కోసం మేబీ వీ విల్ చార్జ్ వెరీ మినిమల్ ఫర్ క్యాష్ పేషెంట్స్, నాట్ ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ అబ్సల్యూట్లీ ఇట్స్ ఫ్రీ. ఎమర్జెన్సీ ఉంటే కనుక అది కూడా మేము అటెండ్ చేస్తాము. అదే మళ్ళీ చెప్తున్నాను, అత్యవసర కేసులు ఇమ్మీడియట్గా మేము ట్రీట్ చేస్తాము. వాళ్ళని క్యాష్ అడగము, లేకపోతే ఆరోగ్యశ్రీ ఉందా, లేకపోతే ఈజెస్ దాన్ని మాత్రం డెఫినెట్గా అడగదు. అలాగే ఈ యూరోలజీ సర్జరీస్ అన్నీ కూడా ఆరోగ్యశ్రీలో కవర్ అవుతున్నాయి. అవన్నీ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. డెలివరీస్ కూడా ఆరోగ్యశ్రీలో కవర్ అవుతాయి. చిన్నపిల్లల వైద్యం కూడా ఆరోగ్యశ్రీలో కవర్ అవుతుంది. అందరికీ అందుబాటులో ఉన్న ఆరోగ్యశ్రీలో అన్నీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. యూరోలజీ ఆల్రెడీ తీసుకొచ్చేసాము. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ అడగండి. డాక్టర్ ట్రీటింగ్ డాక్టర్ మీకు ఆన్సర్ చేస్తాను. సార్ మీరు చెప్పేది చెప్తున్నానంటే, ఎవరైనా పూర్ పీపుల్, దేర్ ఇస్ సంబడి హూ కెనాట్ అఫోర్డ్, వాళ్ళకి ఎమర్జెన్సీ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న బేబీకి ఫిట్స్ వచ్చింది. ఫిట్స్ రాగానే మనం వెంటనే అటెండ్ చేయాలి. ఒక పర్టికులర్ ట్యాబ్లెట్ ఉంటుంది, అది ఇవ్వాలి, ట్రీట్ చేయాలి. కానీ మనం రాగానే ఫస్ట్ మీకు ఆరోగ్యశ్రీ ఉందా, క్యాష్ ఉందా అని మేము అడగమండి. ఫస్ట్ ట్రీట్మెంట్ చేసి స్టెబిలైజ్ చేస్తాం. స్టెబిలైజ్ చేసిన తర్వాత మేము అడుగుతాం, మీకు ఆరోగ్యశ్రీ ఉందా, ఆరోగ్యశ్రీ లేదు, సరే పర్లేదు, ఇది మెడిసిన్ వరకు చూసుకోండి అని ట్రీట్మెంట్ చేసి పంపించేస్తామని చెప్తున్నాం. అంటే ఎమర్జెన్సీని ఎటువంటి భేదాలు లేకుండా ట్రీట్ చేసి వాళ్ళని స్టెబిలైజ్ చేస్తామని చెప్తున్నాం. ఎవరైనా హార్ట్ అటాక్ వచ్చింది రాగానే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఈసీజీ తీయాలి. ఈసీజీ నార్మల్ ఉందా, లేకపోతే ఈసీజీలో చేంజెస్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇమీడియట్గా మనం కొన్ని ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఇవ్వాలి. మెడిసిన్స్ ఇచ్చి కంట్రోల్, ట్యాకికార్డియా, బ్రాడికార్డియా చూసుకొని హార్ట్ రేట్ని కంట్రోల్ చేసుకొని అత్యవసర చికిత్స చేసిన తర్వాత పెద్ద హాస్పిటల్ మనం రెఫర్ చేయాలి. ఎందుకంటే కార్డియాలజీ మన దగ్గర లేదు కాబట్టి. సో ఇవన్నీ మనం చేయాలంటే కొన్ని ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ ఏం చేస్తారు, రాగానే రిజిస్ట్రేషన్కి వెళ్ళేసి డబ్బులు కట్టేసినట్టు అని చెప్తారు. మేము అది చేయము, ఫస్ట్ మేము అత్యవసర చికిత్స అందిస్తామని చెప్తాము.
అలాగే గవర్నమెంట్ తరహాలో ఫ్రీగా కంప్లీట్గా చేయలేము. ఎందుకంటే మెడిసిన్స్ కొనాలి, కన్సూమర్స్ కొనాలి, ఇంప్లాంట్స్ కొనాలి, డాక్టర్ శాలరీ, స్టాఫ్ శాలరీస్ ఉన్నాయి. సో హాస్పిటల్ నిర్వహణకి ఏదైతే ఉందో ఖర్చు, దాని వరకు మినిమం ఛార్జెస్ తోటి ఈ సర్వీసెస్ అనేవి అందించడం జరుగుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద సర్వీసెస్ 90% ఆఫ్ ద సర్వీసెస్ మన దగ్గర ఉన్నది ఆరోగ్యశ్రీలో కవర్ చేయరు. ఇన్ కేసు ఎవరికైనా కావాలి, మీడియా మిత్రులు కానీ ఎవరైనా రెఫర్ చేస్తే కూడా డెఫినెట్గా వీళ్ళు టేక్ ఇట్ అప్ అండ్ హెల్ప్. సార్ ఇప్పుడు యూరాలజీ సో ఈ లేసర్ చెప్పేది ఓపెన్ సర్జరీ కాదు. ముందు కాలంలో ఓపెన్ చేసి చేస్తూ ఉంటారు, తర్వాత కీ హోల్ సర్జరీ వచ్చింది. ఇప్పుడు ఆ హోల్ కూడా చిన్న హోల్ అయింది. దాని తర్వాత లేసర్ వచ్చింది, లేసర్ హోమియం లేసర్ వచ్చింది, 30 వాట్ వచ్చింది, 100 వాట్ వచ్చింది. తర్వాత టూలియం లేసర్ వచ్చింది, టూలియం 30 వాట్ 150 వాట్ వరకు లేసర్ అవైలబుల్ ఉంది. ఇప్పుడు లేసర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఫైబర్ ఆప్టిక్ కేబుల్లో ఇప్పుడు చిప్ అండ్ టెక్ కెమెరాస్ వచ్చినాయి. దాని ద్వారా లోపలికి వెళ్ళి మన కిడ్నీ వరకు లోపలికి వెళ్ళి లోపల పోయి చూసి దాని లొకేషన్, అన్ని లొకేషన్లో మనం లోపలికి వెళ్ళి స్టోన్ డస్టింగ్ చేసి పౌడర్ చేసి స్టోన్ చేస్తాం. ఇది RIRS అంటే కామన్గా జరిగేటిదే. బట్ మన ఏరియాలో ఇక్కడ దగ్గరలో మన అందుబాటులో ఇప్పుడు ఆ ఫెసిలిటీ ఇక్కడ అవైలబుల్గా ఉంది. అది అట్లా వీఆర్ ట్రైన్ టు గెట్ ఇట్ అన్నది ఆరోగ్యశ్రీ. ఇది ఈ ప్రొసీజర్ చేయాలంటే ఇప్పుడు ఏదైనా ఓపెన్ సర్జరీ, ఈ కాలంలో ఓపెన్ సర్జరీ ఒక పేషెంట్కి చేయాలంటే ఒక చిన్న స్టోన్కి ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్.